శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 25 చాప్టర్లో 21 శ్లోకం నుంచి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఆ రుద్రాక్ష మహిమను వర్ణిస్తున్నాడు. అది ధరించటం ద్వారా అంటే దీనితో సమానమైనది కానీ అలాగే ఇది ప్రసాదించలేనిది కానీ అంటూ ఏదీ లేదు. ఏదన్నా సరే ఇది ఇచ్చినంత ఫలితం ఇంకా ఏది ఇవ్వదు, అంత విశేషమైనది అని చెప్తూ समाः स्निग्धा दृढाः स्थूलाः कण्टकेः संयुताः शुभाः रुद्राक्षाः कामदा देवी भुक्तिमुक्तिप्रदाः सदा దేవి అంటే ఇక్కడ దీనితో సమానమైన ఆకారము లాంటిది, చక్కగా బలిష్టంగా ఉన్నది, స్థూలమై ఉన్నది, అలాగే అంటే చాలా ఉబ్బుగా చిన్నగా ఇలా కాకుండా అంటే అది ఎలా ఉండాలి అంటే ఏవైతే కొన్ని చిహ్నాలతో అది చాలా శ్రేష్టమైందని, కొన్ని రకాలుగా ఉంటే అది చాలా బాగుందని ఎలా అయితే అంటామో ఇందులో కూడా మళ్ళీ రుద్రాక్ష అయినప్పటికి కూడా 3 రకాలుగా ఉంటుందని చెప్పారు. ఉసిరికాయ అంత ఉంటుంది, రేగిపండు అంత ఉంటుంది, లేకపోతే చిన్న శనగంతైనా ఉంటుంది. మూడిట్లో ఏది ఉత్తమం ఏది ఏంటి అని చెప్పినా ఏది ధరించినా సరే చాలా మంచిది. ధరించటం అన్నది ప్రధానం, ఏది లభిస్తే అది. అయితే ఇది ధరించేటప్పుడు ఎలా దాని ఆకారం అన్నది చక్కగా ఉండాలి, అలాగే చాలా గట్టిగా ఉండాలి, అలాగే దాని మీద ఎటువంటివి చిన్న చిన్న రంధ్రాల్లాగా అట్లా ఏమీ లేకుండా అందంగా ఉండాలి. అటువంటిది ఏం చేస్తుంది, అటువంటిది నువ్వు కంఠంలో ధరిస్తే అది పెద్దదైనా చిన్నదైనా ఇట్లాంటి శ్రేష్టమైన దాన్ని ఎప్పుడైతే ధరిస్తూ ఉంటారో అది అభిష్ట అంటే ఏదైతే కోరుకుంటున్నావో మనం ఏదైతే అభిలాషిస్తున్నామో అవన్నీ ప్రసాదిస్తుంది. పైగా ఎప్పుడు భోగాలని మోక్షాలని ఇచ్చేది. భోగం అంటే జీవించి ఉన్నప్పుడు, మోక్షం మరణానంతరం లభించేది. అంటే జీవించి ఉన్నంతకాలం కూడా నువ్వు అలా ధర్మపరంగా ఉంటావు కాబట్టి మోక్షానికి అర్హత. అంతేగాని ఈ భోగాలు వచ్చినప్పుడు మళ్ళీ వికారాలకి లోనైపోయి చంచలత్వానికి లోనైపోయినప్పుడు ఏమవుతుంది, మోక్షం రాదు. భోగ మోక్షాన్ని ఎందుకంటారు, ఇవన్నీ ఉన్నా అంత స్థిరంగా ఉండగలిగేలాగా నీకు అది ఉపయోగపడుతుంది. అందుకే దాన్ని ఎప్పుడూ ధరించాలి. కుమిద్దుష్టం చిన్న భిన్నం కంటకే హిర్ణమీవ చ వ్రాణయుక్తామవృతం చ రుద్రాక్షానాషడ విభర్చయేత్. అందుకే ఈ ఉత్తమం అని చెప్పడానికి అది రుద్రాక్షలో ఎలా ఉండాలి, 6 రకాలుగా సరిగ్గా ఉంటేనే దాన్ని ధరించాలి, లేకపోతే దాన్ని ధరించకూడదు, దానివల్ల దోషాలు వస్తాయి అని చెప్పారు. ఏంటది 6 అంటే దానికి పురుగులు పట్టకుండా, అలాగే విరిగిపోయింది కాకుండా, అలాగే ఎగుడు దిగుడులాగా ఉండేది కాకుండా, అలాగే సహజమైన రంధ్రం కలిగి ఉన్నది, పైగా చక్కగా మంచిగా గుండ్రంగా ఉన్నది, పైగా దానిపైన ఏవైతే ఉంటాయో అవి కూడా చక్కగా ఉన్నది. అట్లా ఉన్నదాన్నే ధరించాలి, అలా లేకపోతే దాన్ని ధరించకూడదు, దాన్ని పరిత్యాజించాలి అన్నారు. ఈ 6 రకాలుగా ఉన్నదాన్నే స్వీకరించాలి, లేకపోతే అది స్వీకరించొద్దు. అందుకే ఏం చెప్పాడు, 1100 చెప్పాడు, లేదా ఇన్ని అని చెప్పారు, ఇన్ని అని చెప్పారు. అవన్నీ కాకపోతే కనీసంలో కనీసం అన్నది ఎంత ధరించాలి మనము, ఒక్కటి చాలు. ఎంత శక్తి ఉంటే అంత, కానీ ధరించటం అన్నది ప్రధానము. స్వయమేవ కృతద్వారం రుద్రాక్షం స్యాతిహోత్తమం యత్తు పౌరుషయత్నేన కృతం తన్మధ్యమం భవేత్. ఇక్కడ అది మళ్ళీ ఆ దారాన్ని పెట్టి మనం ఎత్తించుకోవటానికి ఆ రంధ్రం అన్నది సహజంగా ఏర్పడి ఉండాలి. అది దారాన్ని దూర్చడానికి సహజంగా ఉన్న రంధ్రం కలిగి ఉండాలి. మళ్ళీ దానికి మానవ మాత్రం రంధ్రం చేస్తే మళ్ళీ అది పనికిరాదు, యోగ్యం కాదు అంటారు. అందుకే అట్లాంటి రుద్రాక్షని ప్రయత్నపూర్వకంగా రంధ్రం మాత్రం చేస్తే అది మళ్ళీ మధ్యమ శ్రేణికి చెందింది అవుతుంది. ఉత్తమ శ్రేణి అంటే సహజంగా ఉన్నది. రుద్రాక్షధారణం ప్రోక్తం మహాపాతకనాశనం రుద్ర సంఖ్యయా శాతం ధృత్వా రుద్రరూపో భవేన్నరః. రుద్రాక్షి ధారణ అన్నది నీకు ఎట్లాంటి పాతకాలైనా సరే అవన్నీ నశింపచేసేస్తుంది అని చెప్తారు. అందుకే ఇక్కడ 1100 రుద్రాక్షలు ఎవరైతే ధరిస్తున్నారో ఆ మనుష్యుడు స్వయంగా ఏమవుతాడు, రుద్రస్వరూపం అవుతాడు. 1100 ధరించిన వాళ్ళు. ఏకాదశాశతానిహ ధృత్వా యత్ఫలమాప్నయతే
ఫలం శక్యతేనైవ వక్తుం వర్షశతీరపి. అంటే ఈ జగత్తులో ఎవరైతే ఆ 1100 రుద్రాక్షలు ధారణ చేస్తున్నాడో అతనికి వచ్చే ఫలితాలు ఏంటి అంటే, ధరించిన వాడు రుద్రుడితో సమానమే కాకుండా ఇక్కడ ధరించిన వాడికి లభించే ఫలితాలు ఏంటా ఉన్నాయో అవన్నీ కూడా నేను వర్ణిస్తాను, అది జాగ్రత్తగా వినండి. పైగా ఏంటవి, కొన్ని లెక్క పెట్టలేనన్ని సంవత్సరాల వరకు కూడా అది అంటే ఫలితాలు చెప్పుకుంటూ పోతే అన్ని సంవత్సరాలు పడుతుంది అంత ఫలితము అని చెప్పారు. ఇది కాస్త అతిశయోక్తి అని అనిపించచ్చు. కాకపోతే ఏంటి అంటే, ఇక్కడ రుద్రస్వరూపం అంటే ఇప్పుడు పరమాత్మ గురించి వర్ణించటానికి ఎంత సమయం పడుతుంది, ఇంతే పడుతుంది, ఇంతే ఉన్నాడని అవుతుందా చెప్పటానికి. రుద్రస్వరూపం అని చెప్పకనే చెప్పారు ధరించినవాడు అని. అంటే ఇది ధరించినవాడు రుద్రస్వరూపం అయినప్పుడు ఆ పరమాత్మ గురించి, ఆ రుద్రుడి గురించి నువ్వు ఎంతని వర్ణిస్తావు. అందుకే ఆ వర్ణించటం అది మొదలు పెడితే కొన్ని లెక్క పెట్టలేని సంవత్సరాలు గడిచిపోతుంది అని. అంటే పరమాత్మతత్వం అనంతము. శతార్థేన యుతేహ పంచశతేర్వే ముకుటం మతం రుద్రాక్షైర్విరజేత్ సమ్యక్ భక్తిమాన్ పురుషో వరః. అందుకే బుద్ధిమంతులైన వాళ్ళు, భక్తి శ్రద్ధ ఉన్నవాళ్ళు ఇక్కడ కనీసంలో కనీసం పోని 550 అన్నన్న ఆ రుద్రాక్షలు ధరించాలి. 550 రుద్రాక్షలు ధరిస్తే దానివల్ల అంటే మళ్ళీ ఈ 550 ధరించే మనం ఎక్కడ ధరించాలి అంటే, దీన్ని ధరించేటప్పుడు కూడా మళ్ళీ దేనికి ధరించాలి, కిరీటంలాగా ధరించాలి. కిరీటం నెత్తి మీద పెట్టుకుంటాం అంటే ఏవైతే మనకి శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి, పైగా ఎన్నో రకాలుగా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో కూడుకుని కొన్ని వాసనలు మోస్తుంది, కొన్ని క్రియలు చేస్తున్న ఈ శరీరము ఆ సంపర్కం వల్ల అందుకని 550 లాగా అవన్నీ పెట్టు కిరీటం చేసుకోవాలి. ఆ కిరీటాన్ని నెత్తి మీద ధరించాలి. అలాగే 360 ఈ 360 అవి కూడా 3 తీగల్లాగా సూత్రాలలాగా దాన్ని అన్ని చేసి అలా ధరించాలి. అది ఎక్కడ వేసుకోవాలి, త్రిభిః శతేః షష్ఠియుక్తే స్త్రీరావృత్య తథా పునః రుద్రాక్షైరుపవీతం చ నిర్మియాత్ భక్తి తత్పరః. యజ్ఞోపవీతం ఎలా అయితే ధరిస్తున్నామో అలాగే ఈ 363 ధారలుగా చేసి ఆ సూత్రాలుగా 3గా చేసి దాన్ని మనం యజ్ఞోపవీతంగా ధరించాలి. భక్తి పారాయణల వాళ్ళు అట్లా యజ్ఞోపవీతంగా తయారు చేయించుకునే దాన్ని ధరించాలి. అంటే ఇక్కడ ఏది చేసినా సరే హారాల్లాగా కూడా మళ్ళీ 300 అంత పెద్ద పెద్ద ఈ 300 పెట్టుకుని ఆ మాలలాగా చేసుకుని అది కూడా మన ఒంటి మీద ధరించాలి. యజ్ఞోపవీతం ఏదైతే వేసుకుంటారో అది ఎలా అయితే ఉంటుందో అలాగా ఈ 360 చక్కగా మాలల్లాగా చేయించుకొని ఆ 3 పోగులతో కూడుకున్నట్టుగా రుద్రాక్షలు 360 కలిగి ఉన్నది భక్తితో. ఎందుకంటే ఒకటి ధరిస్తున్నావు అంటే త్రికరణ శుద్ధిగా భావనాయుక్తంగా పరమాత్మని ఇది నేను, ఇది నువ్వు కాబట్టి దీని సంపర్కం ద్వారా నాకు ఏవైతే వాసనలు ఉన్నాయో, నాకు ఏవైతే వికారాలు ఉన్నాయో అవి మళ్ళీ నాలో ఇంకా పెరగకుండా నేను మళ్ళీ ధర్మాన్ని పట్టుకుని నీ యొక్క ఆ తత్వాన్ని తెలుసుకుంటూ ఈ జన్మని సార్థకం చేసుకోవాలన్న భావనతో ధరిస్తున్నాను అని అర్థము. ఇప్పుడు కొంతమందికి ఎవరైతే యజ్ఞోపవీతం ధరించే వాళ్ళు ఉంటారో అది ధరించకుండా ఏ క్రతువు కూడా చేయడానికి అర్హత లేదంట. ఇది నువ్వు అలా కూడా ధరించటము అంటే ఇక్కడ 1100 వేసుకోవాలన్నా 550 వేసుకోవాలన్నా ఎలా వేసుకుంటావు ఇన్ని అంటే ఇలా ఏవైతే మనం ఆభరణాలుగా వేసుకుంటున్నామో రుద్రాక్షుల్ని ఆ ఆభరణాలుగా చేసుకుని దాని సంపర్కం మనకి ఎల్లవేళలా ఉండేలాగా అది మనం ధరించటము. శిఖాయాం చాత్రయం ప్రోక్తం రుద్రాక్షాణం మహేశ్వరి కర్ణయోః షట్చైవ వామదక్షిణయోస్తథా. అలాగే ఓ మహేశ్వరి, శివభక్తులు అన్న వాళ్ళు శిఖ మీద నెత్తి మీద ఏదైతే శిఖలాగా చిన్నది పెట్టుకుంటారో దాని మీద 3 రుద్రాక్షలు ధరించాలి. అలాగే ఇక్కడ ఏదైతే మనకి బాజు ఈ భుజాలకు పెట్టుకుంటామో అక్కడ 6 ధరించాలి. అలాగే చెవులకి కూడా 6 రుద్రాక్షల్ని ధరించాలి. శతమికోత్తర కంఠే బాహోర్వే రుద్ర సంఖ్యయ కుపురద్వారయోస్తత్ర మణిబంధే తథా పునః.
ఎలా అయితే ఇంతకుముందు విభూతులకి కొన్ని స్థానాలు చెప్పారో, ఇప్పుడు కూడా ఇవి వేసుకోవటానికి ఎలా మెడలో వేసుకోవాలి, అలాగే యజ్ఞోపవీతంలాగా వేసుకోవాలి, మళ్ళీ శిఖ మీద పెట్టుకోవాలి, మళ్ళీ కిరీటంలాగా పెట్టుకోవాలని చెప్పారు. అలాగే ఈ భుజాలకి ఆరారు పెట్టుకోవాలి, అలాగే చెవులకి కూడా ఆరారుగా పెట్టుకోవాలి రుద్రాక్షలు. అలాగే మెడలో ఇక్కడ 101, మెడలో ఏమో 101 అది మాలగా ధరించాలి. అలాగే ఇక్కడ ఈ భుజానికి వచ్చేసరికి మళ్ళీ 11 11. అలాగే ఇక్కడ మనకి ఏదైతే మణికంఠం దగ్గర ఉంటుందో అక్కడ కూడా మళ్ళీ 11 11. ఇలా మళ్ళీ అంటే ఈ శరీరంలో ఎక్కడైతే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ ఉన్నాయో ప్రతి ఒక్క స్థానం దగ్గర త్రిపుండ్రాలు ఎలా ధరించామో అలాగే ఇక్కడ కూడా విశేషంగా ఇది రుద్రాక్షని ఆయా ప్రదేశాల్లో అందుకు చెప్పారు. ఏవైతే 3 స్థానాలు చెప్పారు మనకి, ఎలా అయితే ఈ పైన భుజముల దగ్గర, అలాగే మోచేయి దగ్గర, మళ్ళీ మణికట్టు దగ్గర, ఇలాగే క్రమంగా ఈ 3 స్థానాల్లో పెట్టుకోవటమే కాకుండా ఉపవీతే త్రయం ధార్య శివభక్తి రతేర్నరేహ శోషనుర్వరితాన్ పంచ సంహితా ధారయేత్కటు ఏతత్ సంఖ్యయా ధృతాయేన రుద్రాక్షః పరమేశ్వరి తద్రూపం తు ప్రణమ్యం హి స్తుత్యం సర్వమహేశ్వత. ఇక్కడ మళ్ళీ ఈ మన నడుం దగ్గర కూడా అవి గుప్తంగా 5 ధరించాలి. అలాగే ఎలా అయితే యజ్ఞోపవీతం అని చెప్పారు, యజ్ఞోపవీతం దగ్గర ఇంతకు ముందు చెప్పినట్టు 3 పోగుల్లాగా 360 పెట్టుకుని ధరించడం ఒకటి, లేదా ఇక్కడ 3 పెట్టుకున్నా నడుస్తుంది. అంటే యజ్ఞోపవీతానికి 3 పెట్టుకున్నా, అలాగే కటి ప్రదేశం దగ్గర ఈ 2 గుప్తమైనవి, ఎప్పుడు బయటకు కనిపించకుండా ఉండేవి. కటి ప్రదేశం దగ్గర 5. అందుకే ఇక్కడ చెప్పినవన్నీ కూడా ఆ లెక్కకి తగ్గినట్టుగా రుద్రాక్షను నిత్యము ధరించాల్సిందే. ఇలా ధరించటం చేత అతను పరమాత్మ స్వరూపంగానే ఉంటాడు. పైగా ఈ పరమాత్మ స్వరూపంగా ఉండటం అర్థం ఏంటంటే అందరూ ఆయన అంత పూజ్యభావంతో చూస్తారు. ఆ పరమాత్మ ఎలా అయితే 1100 ధరిస్తే రుద్రస్వరూపము అన్నారు. అందరూ ఆశ్రయించేది పరమాత్మనే. అంటే నీకు నాకు అన్న భేదం తొలగిపోతుంది. ఆ భేదం ఎప్పుడు తొలగిపోతుంది? ధరించగా ధరించగా ఏమవుతుంది? ఏదైతే పరమాత్మ వికారాల రహితంగా ఉన్నాడు, పరమశుద్ధ స్వరూపము, ఆనందమైన స్వరూపము, జ్ఞానమయమైన స్వరూపము, తేజోమయమైన స్వరూపము, అలా నువ్వు తయారైన కారణంగా భేదం లేదు. ఇవన్నీ ఉండి నువ్వు అలా అయ్యే అవకాశం లేదు. ఇవి ధరించగా ధరించగా క్రమేణా ఆ స్థితికి వెళ్తేనే అప్పుడు భేదం లేని స్థితికి వెళ్ళిపోతావు. అందుకే అందరి ద్వారా పూజింపబడతావు. ఏవం భూతం స్థితం ధ్యానే సదా కృత్వా సనిజనం శివేతి వ్యాహరశ్చైవ దృష్ట్వా పాపైః ప్రముచ్యతే. ఈ ప్రకారంగా ఎవరైతే రుద్రాక్షను భక్తి యుక్తంగా ధరిస్తున్నారో, పైగా ధ్యానపూర్వకంగా ఇవన్నీ ధరించి ఆ పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరిస్తున్నారు, అట్లా చేయటం ద్వారా అట్లాంటి వాళ్ళని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పాపాలు కూడా తొలగిపోతాయి. అయిపో వీళ్ళు ఎవరైతే ధరించి ఇలా నామాన్ని ఉచ్చరిస్తున్నారో ఆ పాపం అన్న దగ్గర రావటానికి కూడా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతుంది. అంటే ఏ రకంగా కూడా ఎలా అయితే మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా ఒక కర్మ చేస్తే పాపము పుణ్యం వచ్చేస్తుంది. ఏ భావంతో చేశావో, ఎలా చేశావు అన్నది, ఏ గుణంతో చేశావు అన్నది. అయితే అన్నీ ఎప్పుడైతే పరమాత్మకి నిష్కామ భావంతో సమర్పణ భావంతో చేస్తుంటే అప్పుడు కర్మ చేస్తున్నావు, అప్పుడు ఇదే శరీరంతో చేస్తున్నావు, కానీ నీకు ఆ కర్మ బంధనా నుంచి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే అన్ని సమర్పణ భావంతో చేస్తున్నావు, నిన్ను నువ్వే సమర్పించుకున్నావు, చేసేది పరమాత్మ, చేపిస్తుంది పరమాత్మ, నేను నిమిత్త మాత్రుని అన్న జ్ఞానంతో ఉంటావు. అలాగే ఈ సంపర్కం ద్వారా ఇలా ధరించటం, అలాగే పరమాత్మను ధ్యానపూర్వకంగా నామాలు ఎవరైతే ఉచ్చరిస్తున్నారో పాపం అన్నది అంటదు. అలాగే స్వతహాగా వాళ్ళు చేసిన పాపాలు కూడా వదిలేసి వెళ్ళిపోతాయి. శతధిక్ సహస్రస్య విధిరేష ప్రకీర్తితః తద్భావే ప్రకారో అన్యః శుభః సంప్రోచ్యతే మయా. ఇలా నేను చెప్పినట్టుగా ఎవరైతే 1100 రుద్రాక్షలు ధారణ చేస్తున్నారో విధి విధానంగా ఎక్కడెక్కడ ఎన్నేసుకోవాలి అని చెప్పారు. అంటే ఈ 1100 అని చెప్పింది కిరీటానికి 500, అలాగే యజ్ఞోపవీతానికి 360, శిఖ మీద 3, అలాగే చేతులకి, మెడలో, అలాగే ఇవన్నీ కలుపుకుంటే మొత్తం 1100 అయినాయి.
ఈ ప్రకారంగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని చెప్పారో అలా ఎవరైతే ధరిస్తున్నారో విధి విధానంగా ఈ రుద్రాక్షల కారణంగా వాళ్ళకి ప్రాప్తించలేనంటూ ఏదీ లేదు, కళ్యాణకరంగా అయిపోతుంది. అంటే ఇక్కడ ఏదైనా సరే కొన్ని 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 చెయ్యమన్నట్టుగా మళ్ళీ ఆ పద్ధతిగా చెయ్యటము, వాళ్ళకి ప్రాప్తించలేదంటూ ఏదీ లేదు. అలాగే ఇంత ఎవరికైనా సాధ్యం కాకపోతే ఎలా అయితే మనకేం చెప్తారు పూజలో కూడా షోడశ ఉపచారాలు అంటే 16 ఉపచారాలు, అది కుదరిన వాళ్ళు 10, అది కుదరిన వాళ్ళు 5, అది కూడా కుదరలేదంటే మానసికంగా చేసుకో అని చెప్పారు. వంకలు పెట్టుకుని వదిలేయటం కాకుండా కుదిరినంత యథాశక్తి అవకాశం బట్టి చేసుకోవటమే. అందుకే ఇలా 1100 ఎవరికైతే కుదరదో దానికి మళ్ళీ ఇంకో రకంగా కూడా ఉంది, దానికన్నా తక్కువ ఆ సంఖ్య కూడా చెప్తాను అని. शिखायामेकरुद्राक्ष शिरसा त्रिशतं वहेत् पञ्चाशश्च गलेद्यत्यात् बाहु షోడశ షోడశ. ఇంకో రకం శిఖ మీద ఒకటి, అలాగే నెత్తి మీద 30, అలాగే మెడలో 50, అలాగే మనకి ఏవైతే భుజాలకి 16 16 అన్నవి ధరించాలి. ఈ చేతికి 16, ఇంకో చేతికి 16, రెండు చేతులకి కలిపి 32, మెడలో 50, నెత్తి మీద 30, అలాగే శిఖ మీద ఒకటి. మణిబంధే ద్వాదశ ద్విస్కంధే పంచశతం వహేత్ అష్టోత్తరశతేర్మాల్యాముపవీతం ప్రకల్పయేత్. అలాగే మణిబంధనాల దగ్గర 12 12, అలాగే ఈ స్కందముల దగ్గర 500 500, భుజముల మీద 500 500 వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 108 ఏమో యజ్ఞోపవీతంలాగా వేసుకో. ఇంతకు ముందు దాంట్లో 360 చెప్పారు, ఇప్పుడు ఇందులో 108 యజ్ఞోపవీతం రూపంలో ధారణ చేయాలి. ఏవం సహస్ర రుద్రాక్షం ధారయేద్యో దృఢవ్రతః తన్ నమంతి సురాః సర్వే యథా రుద్రస్తథైవ సః. ఇలా దృఢమైన నిశ్చయంతో భక్తి ప్రపత్తులతో ఎవరైతే ఒక్క 1000 రుద్రాక్షల్ని ధరిస్తున్నారో తను స్వయంగా రుద్రస్వరూపము. అలాగే ఈ స్వయంగా రుద్రస్వరూపమైనప్పుడు ఏమవుతుంది, దేవతా గణముల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈయనకే నమస్కరిస్తారు, పూజింపబడతారు అని చెప్పబడి ఉన్నదంటే రుద్ర యొక్క సంపర్కం, రుద్రాక్షి యొక్క సంపర్కం రుద్రుడితో సమానమైన స్థితి మీకు తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను వేసుకోగానే అలా అవ్వను, వేసుకోవాలన్న భావన రావాలి, వేసుకోవాలని మళ్ళీ అనుకున్న తర్వాత కొన్ని కొన్ని నేను ఎప్పుడు నిత్యము నిరంతరము చేయకుండా కూడా ఈ శరీరాన్ని నేను కాపాడుకుంటూ ఉండాలి. అలాగే దీంతో ఏది చేయాలో అది చేస్తూ ఉంటేనే అది నాకు సాధ్యమవుతుంది. క్రమేణా ఒక్క రోజులో ఒక్క పూటలో జరిగే మార్పు కాదు ఇది. ఏకం శిఖాయాం రుద్రాక్ష చత్వారి షత్తుమస్తకే ద్వాత్రిష కంఠధీషు తు వక్షస్థయోష్టరశతం ఏకైకం కర్ణయోః షట్షడ్బాహో షోడశ షోడశ కరయో రవిమానేన ద్విగుణేన మునీశ్వర. అలాగే ఇప్పుడు 2 పద్ధతులు చెప్పారు, ఎన్ని ధరించారా. మూడో పద్ధతి ఒకటి నెత్తి మీద శిఖ మీద ఒకటి, అలాగే ఈ నుదిటి దగ్గర అక్కడ 40, అలాగే కంఠ ప్రదేశం అంటే మెడలో 32, అలాగే ఈ వక్షస్థలం దగ్గర 108, అలాగే చెవులకు వచ్చి మళ్ళీ 6 6, అలాగే ఈ భుజముల దగ్గర దానికి కూడా మళ్ళీ 6 6, మళ్ళీ ఈ చెరువు చేతికి ఇక్కడ మళ్ళీ 16 16. ఇలా చేతులకి ఇన్ని రకాలుగా ధరించాలి. నెత్తి మీద శిఖ మీద ఒకటి, నుదిటికి 40, మెడలో 32, ఈ వక్షస్థలం దగ్గర 108, మళ్ళీ చెవులకి 6 6, మళ్ళీ ఈ చేతులకి 16 16. ఏవైతే ఇది మళ్ళీ క్రమేణా 16 కుదరకపోతే ఇంకా ఏంటి మళ్ళీ 12 12 చెప్పారు. ఈ 12 కాకపోతే 24, అంటే లెక్క పెంచుకుంటూ దాన్ని రెండింతలు మూడింతలు అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సంఖ్యయా ప్రీతిధృత ఏన సోపి శైవజనః పరః శివవత్ పూజనీయో హి వంద్యః సర్వారభిక్షణః. ఇలా భక్తితో ఎవరైతే ధరిస్తున్నారో ఇచ్చ ఉండాలి, ఏదో వేసుకున్నానన్న పేరుకు కాకుండా
త్రికరణ శుద్ధిగా అది తెలుసుకుని, ఎందుకంటే ఇక్కడ త్రిపుండ్రాలు ఎలా అయితే ఏది ధరిస్తున్నావో అక్కడ ఏ దేవత ఉందో ఏంటో అన్నది తెలుసుకుని అవగాహనతో చెయ్యటం అన్నది ఎంత ప్రధానమో, ఈ రుద్రాక్షని ధరించేటప్పుడు కూడా ఆ భావనతో ధరించాలి. అందుకే ఇలా 1100 ధరిస్తున్నావు, అంతకన్నా తక్కువ చెప్పింది అది ధరిస్తున్నావా, లేకపోతే ఇంకో మూడో రకం చెప్పారు. ఇలా ఏ రకంలో అయినా ఎన్నైనా సరే నీ సంపర్కంలోకి వచ్చినవి నీకు తగ్గట్టుగా శక్తి కొలది భక్తి ప్రపత్తులతో ధరించాలి. అందుకే ఇలా ధరించిన వాళ్ళు ఏదైతే పూజ చేస్తారో అలాగే వాళ్ళు అందరితో కూడా పూజింపబడతారు. పైగా ఇటువంటి వాళ్ళ దర్శనం మాత్రం చేత కూడా దర్శించుకున్న వాళ్ళకు కూడా చాలా శుభాలు చేకూరుతాయి. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 25 చాప్టర్లో 39 శ్లోకాస్ సంపూర్ణం.